ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. ఒక్కో అధ్యాయాన్ని గమనిస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో నుండి క్లుప్త సందేశాలు ఇవ్వగలుగుతామా అనిపిస్తుంది. ఈ 34వ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడి లేదా అతని చేతిలో నుంచి తప్పించబడిన సందర్భములో రచించినటువంటి కీర్తన. ఈ అధ్యాయం అంతా ప్రసంగ అంశాలతో నింపబడింది. అయితే 7వ వచనం, 10వ వచనం, 17వ వచనం మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. మొదటగా 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కారణం బహు స్పష్టంగా మనం ఎరిగి ఉన్నాం. ఆయన అంటున్నాడు కీర్తన 91, 11, 12లో, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హీ కమాండెడ్ టు హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ. ఆయన దూతలను ఆయన భక్తులకు పరిచారకులుగా నియమించాడు. పాత నిబంధన గ్రంథంలో నుండి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో నుండి ఓ ఉదాహరణ మీ ముందుంచుతాను. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే, రాజు ఆజ్ఞ ఒకటి జారీ చేయబడింది. ఇది ఓ విచిత్రమైన గర్వముతో అతిశయంతో కూడినటువంటి ఆజ్ఞ. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విన్నపమైనా ఏ ప్రార్థన అయినా ఒక 30 దినాలు ఆ రాజుకు తప్ప ఏ దేవుని కూడా చెప్పకూడదట. అలా చేస్తే అతన్ని సింహాల గుహలో పరద్రోయాలని చట్టం పుట్టించమని కొంతమంది దానియేలు శత్రువులు మూకుమ్మడిగా రాజును ఒప్పించగలిగారు. అయితే ఈ భక్తుడైనటువంటి దానియేలు ఇట్టి శాసనం బయలుదేరిందని రాజాజ్ఞ ఎరిగిన వాడైనప్పటికీ ముమ్మారు తన మోకాలుని ప్రార్థిస్తున్నాడు. వారి కుట్ర సఫలమైందని సంతోషించి దానియేలు మీద నెపములు మోపి ఎలాగోలాగో అతన్ని సింహాల గుహలోకి పరద్రోసేంత వరకు వారు సక్సెస్ అయ్యారు. దానియేలు కాస్త యథార్థపరుడు, నీతిమంతుడు, నమ్మకమైన వాడు, భక్తి గలవాడు అని రాజుకు తెలిసినప్పటికీ, రాజుకు అలా దానియేలుని సింహాల గుహలో వేయటం ఇష్టం లేనప్పటికీ రాజాజ్ఞ గనక తను కాస్త బాధపడుతూనే దాన్ని అనుమతించాడు. అయితే ఆ రాత్రి దానియేలు కాదు, రాజుకు ముందు నిద్రపట్టలేదట. తెల్లవారుగానే ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దానియేలుని పిలుస్తున్నాడు. దానియేలును నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతున్నాడు. అప్పుడు దానియేలు అంటాడు 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములో నాకు ఏ హాని చేయకుండా వారి నోళ్ళు మూయించెను. తన భక్తులకు వ్యతిరేకంగా తెరవబడుతున్న ప్రతి నోరు ఇట్లే మూయబడును గాక. ఇక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల సేవా పరిచర్యలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించిన తర్వాత అది యూదులకు ఇష్టమైన కార్యమని రాజకీయ లబ్ధి కొరకు హేరోదు పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో బంధించాడు. అతని ఉద్దేశం ఎలాగైనా పేతురును కూడా చంపించాలని. పేతుర్ని గట్టిగా 2 సంఖ్యలతో బంధించారు, చెరసాలలో వేశారు. అయితే తప్పించుకొని పోతాడని ఆ చెరసాల లోపల కూడా సైనికుల్ని పెట్టారు. 7వ వచనం అంటుంది, ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడునిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడాను. ఆనాటి నుండి ఈనాటి వరకు దైవ సేవకులకు, సంఘములకు ప్రత్యేకంగా సువార్తకు సంఖ్యలు వేయాలని మనుషులు, అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుండగా జరిగిన అద్భుతం ఏమిటి? దేవుడు తన దూతను పంపాడు. దూత పేతుర్ని లేవనెత్తగా సంఖ్యలు వాటికి అందరికీ అవే విడిపోతున్నాయి. మన దేవుడు సువార్త పక్షాన అడ్డుపడుతున్న ప్రతి సంఖ్యలను సంఘం ఎదుట ఆయన విడదీయునుగాక. ఇక దావీదు చెబుతున్నటువంటి మరో మాట కీర్తన 34వ అధ్యాయం 10వ వాక్యంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ పోలిక చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీధుల్లో తిరుగుతున్న కుక్క పిల్లలు లేదా పొలాల్లో తిరుగుతున్న పశువుల పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయంటే అర్థం ఉంది. అడవికి రాజు అయినటువంటి సింహం అది ఆకలితో ఉంటుందా? పైగా తన పిల్లలు ఆకలి కొనగా అది మౌనంగా ఉంటుందా? ఖచ్చితంగా వేటాడి ఆహారం సంపాదిస్తుంది కదా. ఒకవేళ సింహపు పిల్లలైనా ఆకలి కలిగి ఉంటాయేమో, కానీ ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏలయనగా
యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కొన్ని వచనాలను చదువుతున్నప్పుడు ఇంకా వివరించ అవసరత కనపడదు. ఈ మాట బహు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పబడింది. ఫిలిప్పి 4:19 చెప్పబడిన ప్రకారం క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడును కాక. అయితే దావీదు కీర్తన 34 కీర్తనలో చివరిగా మరొక అంశాన్ని చూద్దాం. అది 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిట్లో నుండి వారిని విడిపించును. అలాగే 18వ వచనం కూడా, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. మొరపెట్టడం మన పని అయితే రక్షించడం అది ఆయన పని. ద రైచస్ క్రై అవుట్ అండ్ ద లార్డ్ హియర్స్ అని రాశారు. ఇది విలపించడమో ఏడవడమో కాదు, దేవునికి రోషంగా మొరపెట్టడం. కీర్తన 34లో 6వ వచనంలో దావీదు అన్నాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమల అన్నిట్లో నుండి అతను రక్షించెను. నీతిమంతులైనంత మాత్రాన వారికి ఏ శ్రమలు సమస్యలు రావని బైబిల్ ఎప్పుడు చెప్పడం లేదు. వారి నీతిని బట్టి వారి భక్తిని బట్టి ఇంకా అనేక ఆపదలు శ్రమలు ప్రాప్తిస్తాయి. అయితే వాటన్నిటిలో నుండి వారిని ఆయన రక్షిస్తాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు చూస్తూ ఉండగా, నువ్వు గమనిస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. నీకైతే యెహోవా యొద్ద ఆశ్రయం దొరుకుతుంది. కొందరి జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు శ్రమలు తొలగిపోయి వారు సాక్ష్యంగా జీవిస్తూ దేవుని మహింపరుస్తారు. మరికొందరి జీవితాల్లో ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు అనుభవించే పాత్రలుగా ఆయన నిలబెట్టి ఆయన మహిమ పొందుతాడు. అందులో ఎందరో హతసాక్షులు ఉన్నారు. మీరు దేవుని యొద్ద విచారణ చేయండి, నిశ్చయముగా మీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.